అండి నేను అరుణానందగిరి పక్షులు చూడండి వచ్చింది. ఆహారం తీసుకొని వెళ్ళిపోయినాయి అంటే ఒక 2 నిమిషాలు అంతే ఇంకా చూడ్డం. సరే ఇక అట్లా ఉంటే నేను పూలు తీసుకొని వెళ్ళి పూజ చేసుకుందానండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇప్పుడు మన నిత్యవారి పూజ సంపూర్ణమైంది. ఇక ప్రతిరోజు నిత్య పూజ ఉంటుంది. ఇక ప్రత్యేకమైన రోజులలో అయితే కొంచెం స్పెషల్ పూజ చేసుకుంటాం. సరే పూజ అయింది, బయటకు వెళ్దాం రండి, రొటీన్ స్టార్ట్ చేద్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక పూజ అయిన తర్వాత సూర్యునికి ఆర్గ్యం ఇచ్చిన తర్వాత వచ్చి పాలు పెట్టినాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆయిల్ కూడా వేసినాం ఆల్రెడీ. ఉప్మా చేస్తున్నా. అయితే నిన్న మొన్న ఒకరోజు ఏమో సేమియా ఉప్మా చేసిన, ఒకరోజేమో పోహా వేసిన. ఇక ఈరోజు ఉప్మా చేస్తున్నా. ఒక వారంలో ఒకసారి ఉప్మా చేయకపోతే వీళ్ళకి ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది. అందుకని ఉప్మా చేయమంటే చేస్తున్నా. మరి చూడండి, ఉప్మాలో అయితే అన్నీ వేసుకోవచ్చని ఉప్మా చేయమంటే. కొంచెం పల్లీలు ఫ్రై కావాలి. పల్లీలు ఫ్రై కాకపోతే అస్సలు బాగుండదు. అందుకని పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. ఆనియన్స్ వేద్దాం. చిటి అన్నయ్య కాబట్టి పల్లీలు కొంచెం ఎక్కువ ఫ్రై అయినా ఏం కాదు, కాకపోతే ఫ్రై కాకుండా బాగుండదు. అందుకని ఎక్కువ ఫ్రై అయితే బాగుంటుంది. చిటి అంటున్నాయంటే అవి కనీసం అవి ఫ్రై ఎంత అయితే సరిపోతే అంత అయినాయని అర్థం. చిటి అంటున్నాయంటే ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లలో నాకు ఉప్మా ఉన్ను తర్వాత పూరీ నస్తుంది. ఎందుకంటే పూరీలో కూడా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటాం కదా, అట్లా. ఇదిగోండి బఠానీ కూడా వేసుకుందాం. బఠానీ వేసిన తర్వాత టైం ఇవ్వద్దు, వెంటనే మనం రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే పైకి లేస్తే అని నేను చేసిన ప్రతిసారి చెప్తా. కాకపోతే ప్రతిసారి అందరు చూడాలని లేదుగా. నిన్న చూసిన వాళ్ళు ఇవాళ చూడకపోవచ్చు, ఇవాళ ఎవరో కొత్త వాళ్ళు చూడవచ్చు, అట్లా. ఒక బఠానీ కూడా వేసినాం కాబట్టి ఇక్కడ చూడండి. ఈరోజైతే నేను చిటి అంటుంది. ఈరోజు ముంబై రవ్వ తర్వాత ఇక కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు వేసుకుని మర్చిపోయినా. అవి చిటి అంటున్నాయి కదా అన్నీ తొందరగా రవ్వ వేసిన 3 కప్పులు వేసుకుందాం. ఇక టీ కూడా పెట్టిన. టీ అయిన తర్వాత మరి టీ తాగుదాం. మళ్ళీ వీలై అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. ఈరోజు వంట వంకాయ టమాటా చేస్తున్నా. ఈరోజు ఇంకా రోజు ఏదో ఒకటి చేయాల్సింది అంతే. ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ సండే తప్పితే మిగతా రోజులన్నీ కొత్తిమీర మెంతి ఈ సీజన్లో చాలా వస్తాయి. వచ్చినప్పుడు మనం వాడాల్సిందే. ఉప్పు కారం వేసిన కొత్తిమీర మెంతి కూడా వేసి కలుపుతా. ఇంకంతే. వంకాయ టమాటా చారు ఈరోజు వంట ఇట్లా. మరి మెంతి కొత్తిమీర మనం ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అయిపోతున్నాయి. అందుకని ఇక బయట పెడదామంటే వాడిపోతాయి. ఇంత బాధ ఉన్నది.
ఫ్రిడ్జ్ లేకుంటే పాడైతే అదొక సమస్య, ఫ్రిడ్జ్ ఉంటే ఈ చలికాలం ఎక్కువ కూల్ అయిపోతాయి. చూడండి అన్నం అయింది, స్టవ్ ఆన్ చేద్దాం. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఎండేసిన, ఇప్పుడు కర్రీ చేస్తుంది. ఇక్కడ చూడండి వంకాయలకు పసుపు, ఉప్పు, కారం అన్నీ కలపాలి. కలిపి కొద్దిగా ఆయిల్ కూడా, తర్వాత కొత్తిమీర మెంతి కూడా వేసిన నేను, టేస్ట్ బాగుంటుందని. ఇక పోపు వేసిన తర్వాత ఇంట్లో వేసినాం. అయితే పాతకాలంలో అయితే కుండలలో మన మట్టి పాత్రలలో వండేటోళ్ళు, అట్లా వండేటప్పుడు డైరెక్ట్ ఈ కూరగాయ ముక్కలకే నూనె కలిపి ఆ గిన్నెలో పెట్టి మగ్గించేటోళ్ళు, అట్లా చేసేటోళ్ళు. టమాటా కూడా వేస్తా. ఇక వంకాయ టమాటా చారు మంచిగా ఉంటుంది టేస్ట్. కొత్తిమీర మెంతి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఇక అంతే, ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి. చేతులు వచ్చినట్టు సౌండ్ వస్తుంది, చూద్దాం రండి బయటకు వెళ్ళి. పైన కూడా ఇంకొకటి ఉంది. కోతులు మార్నింగే వస్తున్నాయి, అందుకే మార్నింగ్ టైంలో ఎక్కువ వీడియో షూట్ చేస్తలేను. ఎందుకంటే మొబైల్ ఇంట్లో పెట్టుకొని వచ్చి ముగ్గేసుకోవాల్సి వస్తుంది, అట్లా ఉంది కోతులతోటి. అండి ఒక 2 గంటలు అట్లా రెస్ట్ తీసుకున్నామో లేదో మళ్ళీ ఈవినింగ్ మొదలైంది రొటీన్. పాలు వేడైనాయి, స్టవ్ బంద్ చేద్దాం. అయితే షుగర్ ఉన్న వాళ్ళకు ఎక్కువ అన్నం తింటే ఏదో అవుతుంది అనే ఫీలింగ్లు ఉంటారు. ఏం కాదు, అది తినేదేమో తినరు. అనవసరమైన అన్నీ పావు గంట కొట్టి అర్ధ గంట కొట్టి ఆ సిస్టమ్కి మనసును పట్టకుండా వీళ్ళే చేస్తారు. ఇట్లా ఉంటుంది చూడండి. మళ్ళీ ఇవి కూడా కొందరు వారం రోజుల మందం చేస్తారు, అట్లా కాదు. 2 రోజులకు ఒకసారి చేస్తేనే అవి ఫ్రెష్ అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. సరే ఇక నేనైతే ఈవినింగ్ టీ తప్ప ఇంకేం దాగా ఇంకొకసారి పగల లంచ్ చేస్తే అదే సరిపోతుంది. ఇక ఇవైతే సింపుల్గా చేసుడే, కాకపోతే ఇక ఒక్కరి కోసం చేయాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచిన, పల్లీలు పుట్నాలు వేసుకున్నాం, ఎండుమిర్చి వేసినాం. పల్లీలు ఫ్రై అయినప్పుడే మనం మిగతాయి వేయాలి. ఒక 5 నిమిషాలలో అవుతుంది అంతే, ఎక్కువ టైం ఏం తీసుకోదు. పోతే ఇక మిగిలిపోయినవి వేస్ట్ అవుతూ ఉంటాయి అట్లా. ఇప్పుడు ఇవి వేస్తున్నా కదా ప్యాకెట్లు, మళ్ళీ మిగిలిపోయినాయి వేస్ట్ అంటే మనకు కోతులు పక్షులు రకరకాలు ఉన్నాయి కాబట్టి అవి తింటే ఇట్లా ఇక్కడ గోడ మీద పెడితే పల్లీలు తీసుకొని తినిపోతాయి కోతులు, పక్షులేమో ఈ ప్యాలాలు తింటాయి. మనకు అట్లా మంచిగానే ఉపయోగకరంగానే ఉంటాయి. ఫస్ట్లో అయితే ఒక స్వీట్లు ఆ నైవేద్యాలే పెట్టేదాన్ని. ఇప్పుడు పోహాల పల్లీలు పుట్నాలు బఠానీ కూడా ఉంటాయి కదా, అవి కూడా పెడుతున్నా అక్కడ. ఒకవేళ పోహ మిగిలితే కోతులు వచ్చి మంచిగా బఠానీలు అన్నీ తీసుకొని తింటుండే. ఇక సరే ఉపయోగపడితే సంతోషమే కదా. ఉప్పు వేసేద్దాం. టీ కూడా రెడీ అయింది. ఈవినింగ్ స్నాక్ మనం ఇవి మరమరాలు చేసినాం. తర్వాత ఇక ఈవినింగ్ టీ తాగిన తర్వాత బయటకు వెళ్ళేది ఉంటే బయలుదేరిన. ఇక మరి ఈరోజైతే ఇంతే. రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకైతే బాయ్.